హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో అందరికీ ఒక శుభవార్త. లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి వాని మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుతూ వచ్చెను. నానా విధమైనటువంటి రోగముల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని అక్కడ ఉంటున్నటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వచ్చి ఆయనను ప్రార్థించమని వేడుకొచ్చినటువంటి సందర్భం. స్నేహితులారా, మన కుటుంబాల్లో, మన చుట్టూ ఉన్న వారిలో, మనకు తెలిసినటువంటి వారిలో ఎవరైనాను అనారోగ్యంగా ఉండి అనేక రకమైనటువంటి సమస్యల చేత, బాధల చేత పీడింపబడుచున్నవారు, అనారోగ్యం చేత ఉంటున్నవారు, శాంతి సమాధానం లేక అలమటిస్తున్నవారు, మానసికమైనటువంటి ఒత్తిడితో వేదన పడుతున్న వారందరినీ ఈ క్షణం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం తీసుకొని వద్దాం. ఆయన రక్షణ దగ్గరికి తీసుకొని వద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థపరిచిన ఈ దినాన ఆయన ఒక వాక్కు ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా దర్శించి వారందరినీ స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనమందరము ప్రార్థిద్దాం, తలవంచుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమందరము కుటుంబాలుగా, స్నేహితులుగా, ప్రియులుగా, విశ్వాసులుగా మీరు ఇచ్చినటువంటి రక్షణను చేతగుచ్చుకొని మా చుట్టూ ఉన్నటువంటి వారు, మాతో ఉన్నటువంటి వారు అనేక మంది అస్వస్థగా ఉంటున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు, బాధలతో, వేదనలతో ఉంటున్నారు, సంతోషం లేకుండా ప్రభువా కుమిలిపోతున్నారు, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటున్నారు. వాళ్ళందరినీ ప్రభువా మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానము దయచేయండి. వారిని దర్శించండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా వారికి స్వస్థపరచండి. మనసులో సమాధానమును, శాంతిని దయచేయండి, ప్రేమను దయచేయండి, రక్షణను దయచేయండి. ప్రార్థిస్తున్నాం. అందరూ ప్రభువా మీ యొక్క రక్షణలో పాలి భాగస్తులై ప్రభువా మీ యొక్క ప్రేమలో వర్ధిల్లడానికి కృపలు చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి కొంచెం నామ తండ్రి. Amen. God bless you all.